హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెర్రస్ పైన కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయండి. ఇది ఫస్ట్ టైం అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. బీర్నీస్ చాలా మంచిగా అయితే వచ్చాయండి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇవి నేను పెట్టి కూడా 45 డేస్ అయితే అయిపోయాయి. 45 డేస్ లోపు అయితే మనకి కాపు అయితే స్టార్ట్ అయిపోతుంది. విత్తనం పెట్టి జర్మినేషన్ అయ్యి కాపు ఇలా హార్వెస్ట్ చేసే వరకు 45 డేస్ అయితే కంపల్సరీ అయితే పడుతుంది. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి కదా. అంత ముందుకేమో లాంగ్ బీర్నీస్ అయితే హార్వెస్ట్ చేశాను. లైవ్లో కూడా కొన్ని హార్వెస్ట్ అయితే చేశాను నేను. అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. లాస్ట్లో అయితే చూపిస్తాను. అవి కొన్ని హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి. కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, ఇలానే వదిలేస్తున్నాను. ఇవి ఒక 4 మొక్కలు అయితే పెట్టానండి. ఇక్కడ కూడా ఒక మొక్క అయితే ఉంది. ఇలా కొన్ని వచ్చినప్పుడు కూడా మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు, లేదా కర్రీ చేసుకోవచ్చు. ఇంకా మనము పిల్లలకి స్కూల్ బాక్స్లో అయితే ఫాస్ట్గా అవ్వడానికి ఇలా ఫ్రైడ్ రైస్లో కూడా చేసుకోవచ్చు అనమాట. బీర్నీస్ అయితే వేస్తూ ఉంటాం కదా కంపల్సరీ. బిర్యానీలో కానీ, వెజ్ బిర్యానీలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ బీర్నీస్ అయితే కంపల్సరీగా వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా కొన్ని వచ్చినా కానీ మనం ఏదో ఒక దాంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు అయితే ఉన్నాయి. మిద్దె తోటలో అయితే ఫస్ట్ టైం అయితే కనకాంబరాలు అయితే పెట్టానండి. చాలా మంచిగా అయితే వస్తున్నాయి. కింద గార్డెన్లో కూడా అయితే ఉన్నాయన్నమాట కనకాంబరాలు. మల్లెపూలు కూడా వస్తున్నాయి, సన్నజాజులు. ఇక్కడ కూడా బీర్నీస్ మొక్క అయితే ఉంది. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. ఇవి ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇటు పక్కన ఒకటి లాంగ్ బీర్నీస్ కూడా ఉంది. ఆ మొక్కలు అంత ముందుకు హార్వెస్ట్ చేసేసాను, అవి ఎండిపోయాయి. ఇంకా ఆ మొక్కలు అయితే నేను తెంపేశాను. ఒక్కటి మాత్రం ఉంది. ఈ మల్లెపూలు కూడా చాలా మంచిగా వస్తున్నాయి. ఇవి కూడా ప్రూనింగ్ చేసేసాను. పూలు ఇంకా మొగ్గల్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి కూడా వస్తూ ఉన్నాయి. ఈ కనకాంబరాల్లో మధ్యలో అయితే పెట్టి అల్లుకోవచ్చు. చూడండి ఈ మొక్కకైతే చాలా ఉన్నాయి బీర్నీస్. ఇక్కడ కూడా 2 మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మనం ఏదో ఒక ఫర్టిలైజర్ వీక్లీ ఇస్తూ ఉంటే ఇలా మంచిగా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ వంకాయ. ఇవి కూడా కొన్ని పిందెలు ఉన్నాయి. ఇంకా ఇది మొత్తం ఎల్లో ఐష్ అయిపోతుందని చెప్పేసి తెంపేశాను. ఇదంతా చెట్టు చిక్కుడు, పూత మీద మంచిగా ఉంది. చలికాలంలో అయితే చాలా బాగా అయితే వస్తాయండి. చెట్టు చిక్కుడు కానీ, తీగ చిక్కుడు కానీ చాలా మంచిగా వస్తాయి. చలి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ అయితే కాపు వస్తూ ఉంటుంది. ఇది కూడా చెట్టు చిక్కుడే. ఇక్కడ వచ్చేసి నేతి బీరకాయ. ఒక 2 అయితే ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. మళ్ళీ అవి వేస్ట్గా అయిపోతాయని చెప్పేసి తెంపేస్తున్నాను. మనం కొంచెం పప్పులో కూడా వేసి కర్రీ చేసేసుకోవచ్చు కదా అనేసి తెంపుతున్నానండి. చిన్నగానే ఉన్నాయి. ఇది పెన్సిల్ దొండ. ఇవి కూడా వస్తున్నాయండి దొండకాయలు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇవి తెంపాను కదా, నేను తెంపినప్పుడు కూడా వీటితో కొన్నే ఉన్నాయి కాబట్టి కర్రీ చేయకుండా నేను గుత్తి వంకాయలాగా అయితే మసాలా దొండకాయ అయితే చేస్తానండి. ఇవి పొడుగ్గా ఉంటాయి కదా, చాలా మంచిగా ఉంటాయి. ఇలా పొడుగ్గా ఉన్నవి, సన్నగా ఉన్నవి మసాలా దొండకాయ అయితే కర్రీ చేసుకోవచ్చు. లావుగా ఉంటే ఏంటంటే అసలుకి అవి అంత బాగుండవు. లావు అయితే కర్రీకి కానీ ఫ్రైకి కానీ చాలా బాగుంటాయి. ఇలా సన్నగా ఉన్నాయి అయితే ఇట్లా మసాలా పెట్టి వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను
దొండకాయలతో నేను ఎప్పుడు మసాలా దొండకాయ అయితే చేస్తూ ఉంటాను. ఇవే అండి ఈరోజు హార్వెస్ట్ చేసినవి. చూసారు కదా, బీనీస్ చాలా బాగా వచ్చాయండి. ఒక అద్దపావన్నీ వచ్చాయి. మనం ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదా మనము బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కూడా ఇవైతే వేయొచ్చు. ఈ కింద చెట్టు పైన అయితే ఒక కాకరకాయ అయితే ఉన్నాయండి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి తెంపట్లేదు. ఒకటి పెద్దగా ఉందనేసి అది మాత్రమైతే తెంపుతున్నాము. 2 డేస్ అయ్యాక ఆ 2 కాయలు కూడా అయితే హార్వెస్ట్ అయితే చేస్తాను. అసలుకి ఇది కనిపించలే, కింద ఉన్నాయి మాత్రమే మేము చూసాము, పైకి ఉన్నాయి అసలు కనిపించలేదు ఇది. తర్వాత ఎందుకో సడన్గా సీసీ కెమెరా ఉంది అటు సైడ్ చూడేసరికి ఇలా పెద్దగా అయితే ఒక కాకరకాయ అయితే ఉంది. ఇంక ఇవి 2 డేస్ అయ్యాక తెంపుదామనేసి వదిలేశాను. ఇంకా 2 డేస్ అయ్యాక చూడండి కొంచెం సైజులో అయితే వచ్చాయనేసి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఈ చెట్టు మీద మొత్తం, ఈ తీగ మీద మొత్తం పురుగు అయితే వచ్చేసింది. కాకరకాయ తీగ కూడా పురుగు వచ్చింది అసలుకి. ఇంకా అది మొత్తం కొమ్మ అయితే తెంపేస్తాను. కింద గార్డెన్ నుంచి తెంపిన కనకాంబరాలు పైన కూడా రోజు తెంపుతూ ఉన్నాం కదా, ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఒకసారి స్టోర్ చేసేసాను. అన్నీ కలిసి ఇన్ని అయితే అయ్యాయండి.